నమస్కారం ఫ్రెండ్స్. సో ఐ నో ఈ ఎలక్షన్స్ రిజల్ట్స్ ఐ థింక్ ఇది మన ఈ దొర చేసినటువంటి మాయాజాలం ముందస్తుకు పోవడం, దాంతోపాటుగా ఎలక్షన్స్ కొనుక్కోవడం, డబ్బులు విచ్చలవిడి ఖర్చు పెట్టడం, లక్షల కోట్లు దోసుకొని అందులోకి వెళ్ళి 1000 కోట్లు 2000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కొక్క నియోజకవర్గంలో ఎలక్షన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం, పోలీస్ ఆఫీసర్స్ని, ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్స్ని వీళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ఎన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టడం. బేసికల్గా ఈ దొర కేసీఆర్ అంటోడు వానికి అపోజిషన్ ఉండొద్దు, అసలు మాట్లాడే గొంతు ఉండొద్దు. ఈ ఈ ఈ యొక్క దుర్మార్గ పరిపాలన అనేది ఇట్లా కొనసాగుతుంటుంది. మనం చూస్తూనే కూర్చోవాల్సిన అవసరం ఇది. తెలంగాణ ప్రజలు మీరు చాలా అంటే అది ఒకవేళ అన్యాయం జరిగి ఈవీఎం ట్యాంపరింగ్ అట్లాంటివి జరిగితే అది వేరే ముచ్చట. నిజంగానే ఓట్లు వేసి ఉంటే అది పైసలకు, మద్యానికి, ఇంకో ప్రలోభాలకు లొగ్గి మీ యొక్క నాశనాన్ని మీరు కోరుకున్నట్టే లెక్క. ఇప్పుడు గత 4 ఏళ్ళు ఎట్లుందో ఇంచుమించు గట్లనే ఉంటుంది. మళ్ళా 4 ఏళ్లకు మళ్ళా ముందుకు పోతాడు. ఇప్పుడు అడగండి, ఇప్పుడు మొన్న ఎలక్షన్స్లో ఏమేమి చెప్పిండు? నిరుద్యోగ భృతి అన్నాడు 3000 ఇవ్వమనండి, డబుల్ బెడ్రూమ్ అడగండి. ఇది కాదా అభివృద్ధి? చంద్రబాబు నాయుడు పొద్దుగా లేస్తే ఎంత కష్టపడి వాడి ఇప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ ఇంత వాళ్ళకి మోడీ ఇంత అగేన్స్ట్ ఉన్నా కానీ పోలవరం జాతీయ ప్రాజెక్టు, నేషనల్ ప్రాజెక్ట్ కింద తెచ్చుకున్నాడు. ఎయిమ్స్లు, ఐఐటీలు, ఇంకా ఇవి అది గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ నుంచి. అవి కాకుండా స్టేట్ ఈయన ప్రైవేట్గా ఏది కియా మోటార్స్, హోండాది బైక్స్ది, తర్వాత టీసీఎల్, తర్వాత ఇంకా వేరు కంపెనీలు, ప్రైవేటు ఎంఓయూలు. నీవు కేసీఆర్ ఇంత మాట్లాడేటాడు, కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఒక్కటి చెప్పండి రా మీరు, హైదరాబాద్కి మీ తెలంగాణకి ఒక్క కొత్త ప్రాజెక్టు మీరు వచ్చినాక వచ్చింది చెప్పండి. అంతకు గత ప్రభుత్వాలను తిట్టుకుంటా అయితే నిజాం గట్టిని చూపెడతావు. చార్మినారు అది అంటాడు, అది నువ్వు కట్టలే. హైటెక్ సిటీ నువ్వు కట్టలే, రింగ్ రోడ్డు నువ్వు కట్టలే, పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే నువ్వు కట్టలే. నువ్వు ఏం తెచ్చినావు భయ్? మెట్రో ప్రాజెక్ట్ నువ్వు కట్టలే, మెట్రో రైల్. ఒక్కటి కొత్తది చెప్పండి రా. ఈ టీఆర్ఎస్ సన్నాసులారా అడుగుతాం రా, ఇట్లనే అడుగుతాం. మీరు ఏం బిక్కుంటారో బిక్కోండి, ఓకే? దేశమంతా ఒక దిక్కు పోతుంది. 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగితే మిజోరాం లోకల్ పార్టీ, మిగతా 3 రాష్ట్రాలు రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అక్కడి ప్రజలేమో ఏది కాంగ్రెస్ పట్టం కట్టిండ్రు. తెలంగాణలో ఉన్న 10 డిస్ట్రిక్ట్లో మీరు గెలిస్తే గెలిచినట్ట. దేశమంతా ఎటు పోతుంది, మీరు ఎటు పోతున్నారు? మీరు ఎక్కడున్నారు? ఇన్ని ప్రలోభాలు, ఇన్ని లొగ్గి అది గెలవడం అదొక గెలుపా? తెలంగాణ ప్రజలారా, మీరు ఇక ఈ 4 ఏళ్ళు ఎట్లుంటుందో మీరు ఊహించుకోండి. మీరు రియలైజ్ అయ్యే టైంలో రియలైజ్ అవుతారు. అప్పుడు మీ పిల్లలకు ఉద్యోగాలు రాక బర్రెలు పెంచుకొని, గొర్రెలు పెంచుకొని, లేకపోతే కానిస్టేబుల్ ఉద్యోగాలు పెంచుకొని సంతోషంగా ఉండండి అట్లనే. ఓకే, సో ఇది టీఆర్ఎస్ సన్నాసులాగా చెప్తున్నా. సన్నాసులారా, మేము ఇట్లనే క్వశ్చన్ చేస్తాం, ఇట్లనే అడుగుతాం. మేము ఎవ్వరికి భయపడేది లేదు. గెలుపు ఓటములు సహజం. ఒకసారి గెలుస్తారు, ఒకసారి ఓడుతారు, మళ్ళీ గెలుస్తారు. ఎన్నో అవుతాయి, ఏమైనా జరగచ్చు. సో కాబట్టి మీ తాటాకు చప్పులకు ఎవ్వడు భయపడు. ఇక అంత తెలివి ఉన్నాడు అయితే 10 ఏళ్ళు, మరి 2 టర్మ్స్ అంటే 10 ఏళ్ళు ఉండాలి కదరా భయ్. నువ్వే 1 ఇయర్ కుదించుకున్నావు కదా. అయినా సరే ఇప్పుడు ఏమేమి మీరు చెప్పినరో మొన్న ఎలక్షన్స్లో, అంతకుముందు ఎలక్షన్స్లో, హైదరాబాద్ విశ్వనగరం చేయండి, డల్లాస్ చేయండి, వాషింగ్టన్ చేయండి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వండి, 3 ఎకరాల భూమి ఇవ్వండి. అవి కాకుండా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇచ్చిన వాగ్దానాలు, నిరుద్యోగ భృతి, పెన్షన్లు, అవన్నీ 3000 ఏమేమి చేస్తా అన్నారో చేయండి. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేదాకా ఆగి, మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే ముందు మళ్ళీ ఇప్పుడు అన్ని 4 ఏళ్ళు తినేసి మళ్ళీ ఎలక్షన్స్ ముందు ఒక 1 ఇయర్ ముందు రైతు బంధు పెట్టినట్టు పెట్టి మళ్ళీ ఓట్లు ఈ ప్రలోభాలకు లొగ్గి, ప్రజలారా మీరు రియలైజ్ కాండి. ఈ ప్రపంచం అంతా ఎటు పోతుంది? ప్రపంచ దేశాలు కానీ లేకపోతే వేరే ప్రాంతాలు కానీ ఎటు పోతున్నాయి, మీరు ఎటు పోతుండ్రో ఆలోచించుకోండి. ఈ చిన్న 10 డిస్ట్రిక్ట్లో ఉంచి చంద్రబాబు నాయుడు మనకి ఏం ఎత్తుకోలేదు. వాడిని అనవసరంగా చంద్రబాబు నాయుడిని తప్పుగా బూచిగా చూపెట్టి ఇంకా ఆయనను పట్టుకొని ఆయన
ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చిండు ఢిల్లీ నుంచి ఆయన ప్రచారంకి, అట్లనే చంద్రబాబు నాయుడు వచ్చిండు, ఇంకో అమిత్ షా వచ్చిండు. అక్కడ ఏం తప్పు ఉంది? ఈ ఎలక్షన్ సార్లు చూడండి, టీఆర్ఎస్కి 30,000, 40,000, 50,000 ఓట్ల మెజారిటీ వస్తుంది, ఎంఐఎంలోకి వస్తుంది. అదే కాంగ్రెస్కి రాదు. కాంగ్రెస్ వాళ్ళు అందరూ ఓడిపోతారు, ఆ గెలిచిన వాళ్ళు కూడా బార్డర్లో పాస్ అవుతారు. ఆలోచించండి, బీజేపీ రాదు. కానీ అన్ని ఎంఐఎంలోకి వస్తాయి, టీఆర్ఎల్లోకి వస్తాయి. ఎట్లా వస్తాయి? ఇంకొంతమంది ఏమంటారు, గ్రౌండ్లో తిరగలేదు కాంగ్రెస్ లీడర్లు అంటారు. ఇప్పుడు సునీత లక్ష్మారెడ్డి గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి ఉన్నాడు, లేకపోతే ఇంకా వేరు ఇతర వంశీచంద్ర రెడ్డి ఉన్నాడు, లేకపోతే డాక్టర్ వంశీ గారు ఉన్నారు. వాళ్ళు పొద్దుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. పొద్దుగా లేస్తే గద్వాల అరుణమ్మ ఉంది. వీళ్ళందరూ పొద్దుగా లేస్తే నియోజకవర్గం పట్టుకొని ఉన్నోళ్ళే. వాళ్ళు తిరగలేదు. అదే చేమకూర మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంకా వాడు మదన్ రెడ్డి, వాడి పేరు కూడా ఎప్పుడు లేదు, ఆ రేఖా నాయక్, ఊర్లలో రాళ్ళు తీసుకొని కొట్టారు, రసభాయ్ బాలకిషన్. వీళ్ళు తిరిగినరు, వాళ్ళు తిరగలేదు. ఎవరైనా చెప్తే కొంచెమన్నా అర్థం ఉండాలి. ఇక్కడ కేవలం ఈ ఊర్లలో చిన్న చిన్న వాటికి సంతృప్తి పడుతూ మందుకి ఓట్లు అమ్ముకొని మీ జీవితాలు మీరు సంకనాకించుకుంటున్నారు. ఇంకా 4 ఏళ్ళు చూడండి, గత 4 ఏళ్ళు ఎట్లుందో, ఇంకా అంతకంటే వరస్టే ఉంటుంది, మంచిగా ఉండదు. నాకు మీ మీద జాలి, బాధ, ప్రేమ, జాలి, బాధ అన్నీ ఉన్నాయి. సరే, ఏది ఏమైనా ఈ నిరంకుశ పాలన ఎప్పటికోసారి ఆ దేవుని దయ వల్ల అంతమవుతుంది. సో కానీ ఏది ఏమైనా వి కంటిన్యూ క్వశ్చనింగ్. మేము ఇట్లనే క్వశ్చన్ చేస్తాం, ఇట్లనే ఫైటింగ్ చేస్తాం. సో ఓకే ఫ్రెండ్స్, సన్నాసులారా, టీఆర్ఎస్ సన్నాసులారా, మీరు మీ అరాచకాలు ఆపండి. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.